కూతురి పెళ్లి కోసం మలక్పేట్ మల్లేశం పాత బస్తీ వడ్డీ వ్యాపారుల నుంచి ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. నూటికి నెలకు ₹10 వడ్డీ. 5వ తేదీలోగా నెలకు వడ్డీ డబ్బులు చెల్లించాలి, లేకపోతే అది అసలుకు జమ అవుతుంది. ఇది ఒప్పందం. అప్పు తీసుకుని 2 ఏళ్లైంది. 1-2 నెలలు తప్పించి వడ్డీ చెల్లించలేకపోయాడు. వారి దౌర్జన్యం ఎక్కువ కావడంతో భార్య నగలు తాకట్టు పెట్టి అప్పు చెల్లించేద్దామనుకున్నాడు. తీసుకుంది 1,00,000, వడ్డీ మొత్తం కలిపి ఇంకో 50-60 వేలు అయ్యుంటుందనుకున్నాడు. మొత్తం 3.5 లక్షలు అయింది అన్నారు. ఇంత పెద్ద మొత్తం ఎలా అయిందో అర్థం కాక లబో దిబో అన్నాడు. పుట్టింటికి భర్తతో వచ్చిన కూతురుని తాము తీసుకెళ్లిపోతామంటూ వారు ఆమెను బలవంతంగా కారు ఎక్కించారు. జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మల్లేశం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు వడ్డీ వ్యాపారులు మల్లేశం భార్యను అల్లుణ్ణి వేధిస్తున్నారు. ఈలోగా అప్పు మొత్తం 5 లక్షలైంది. తమకు కూడా ఆత్మహత్యే గతి అని ఆ కుటుంబం మొత్తం ఆలోచిస్తోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టు పెళ్లికి చేసిన అప్పు అందరికీ పాడే ఎందుకయింది? తిరుపతి నాయుడప్ప ఫైనాన్స్ వ్యాపారి తన దగ్గర డబ్బు డిపాజిట్ చేస్తే నెలకు ₹100కి వడ్డీ చొప్పున టెన్షన్గా చెల్లిస్తాడు. ఇంటి దగ్గరికే వచ్చి ఆ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు వడ్డీ చెల్లించిపోతారు. అదే ఊళ్ళో ఆర్థిక శాస్త్రం చదివిన అరవిందరావు ఎన్నో ఫైనాన్స్ సంస్థలు దివాలా తీశాయి, ఇది అంతే అనుకునేవాడు. తనకు తెలిసిన వారు సంస్థలో డిపాజిట్ చేసి నెల నెలా వడ్డీ రూపంలో సంపాదిస్తుంటే ఆలోచనలో పడ్డాడు. ఇది పెద్ద సంస్థ. తాము సేకరించిన డిపాజిట్లను నాయుడప్ప బెంగళూరులో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. దివాళా సమస్య లేదని 5 కోట్లు డిపాజిట్ చేశాడు. నెలకు 10 లక్షలు ఇంటికి రావడం మొదలైంది. ప్రాణానికి సుఖమైంది. చేస్తున్న వ్యాపారాన్ని వదిలేశాడు. ఇదే ఆదాయ మార్గం అయింది. ఆదాయం ఇక పెరగాలంటే మిత్రులకు బంధువులకు ఈ ఫైనాన్స్ స్కీమ్ గురించి చెప్పాడు. అతన్ని మేమెలా నమ్మాలి అన్నారు. అయితే రిస్క్ నాది, మీరు నాకివ్వండి. నాకు ఆయన ₹2 వడ్డీ ఇస్తాడు, నేను మీకు ₹1.5 వడ్డీ ఇస్తాను. రిస్క్ తీసుకున్నందుకు నాకు ₹0.5 ఆదాయం అన్నాడు. వారు సరే అన్నారు. ఇంకో 5 కోట్లు సేకరించి నాయుడప్ప ఫైనాన్స్ స్కీమ్లో పెట్టాడు. ఇప్పుడు నెలకు 2.5 లక్షల అదనపు ఆదాయం. బెంగళూరు రియల్ ఎస్టేట్ ధరలు అనుకున్న స్థాయిలో పెరగలేదు. నాయుడప్ప రొటేషన్ దెబ్బతింది. చేతులెత్తేశాడు. అరవిందరావు తన పూర్వీకుల ఆస్తులు అమ్మి తన ద్వారా ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి ఇచ్చేశాడు. ఈలోగా వారి నుంచి నిందలు, అవమానాలు. ఆర్థిక శాస్త్రం చదివిన అరవిందరావు ఇప్పుడు తీవ్ర మనోవ్యాకులతతో. అదో స్కూల్. దాని యజమాని చాలా బోల్డ్. రిస్క్ తీసుకుని పైకి రావాలి అనుకునేవాడు. స్కూల్ ఫీజు సంవత్సరానికి 50,000. ఎల్కేజీ నుంచి 10వ తరగతి దాకా మీ పిల్లల్ని స్కూల్లో చదివిస్తే ఫీజు 6 లక్షల కన్నా ఎక్కువే అవుతుంది. మొత్తం ఫీజు ఇప్పుడే ఒక్కసారి చెల్లిస్తే కేవలం 2 లక్షలు అని ప్రకటించాడు. అప్పో సప్పో చేసి చాలామంది మొత్తం ఫీజు కట్టేశారు. బాగా లబ్ధి పొందామనుకున్నారు. స్కూల్ యజమాని ఇలా సేకరించిన డబ్బును షేర్ మార్కెట్లో ఇంకా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇది ఇబ్బడి ముబ్బడిగా లాభాలు తెస్తుంది. అప్పుడు నెల నెలా స్కూల్ జీతాలు, బిల్డింగ్ అద్దెలు లాంటి ఖర్చులు పోయినా బాగా మిగులుతుంది అనుకున్నాడు. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఒడిదుడుకులు మొత్తం కుదేలైంది. స్కూల్ యజమాని, స్కూల్ పేరెంట్స్ అటుపై ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. డబ్బు మనిషి సృష్టి. అది లేకపోతే చావే. దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోయినా చావే. డబ్బు సైన్స్ అంటే ఆర్థిక శాస్త్రం. ఒకప్పుడు వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేది. డబ్బు లావాదేవీలు పెద్దగా ఉండేవి కాదు. ఉన్నా ఆ రోజుల్లో ఇంగిత జ్ఞానం ఎక్కువ. పొదుపు, శక్తికి మించి అప్పు చేయకపోవడం లాంటి ఎన్నో విషయాలు పెద్దలు తమ ఇంటిలోని యువకులకు చెప్పేవారు. రాను రాను కరెన్సీ లావాదేవీలు పెరిగాయి. దాన్ని దాటి డిజిటల్ లావాదేవీల స్టేజీ వచ్చేసింది. ఎకనామిక్స్ 9వ తరగతి వరకు దీని ప్రస్తావన ఉండదు. అటుపై 10వ తరగతి దాకా, అంటే కేవలం 2 ఏళ్లు. అది 3-4 ఆర్థిక శాస్త్ర పాఠాలు. అది దైనందిన జీవితంతో సంబంధం లేని థియరిటికల్ పాఠాలు. అటుపై కాలేజీ చదువుల్లో ఆర్థిక శాస్త్రం తీసుకునేవారు కరువయ్యారు. చదివేది బతకడం కోసం. బతకాలంటే డబ్బుండాలి. కేవలం డబ్బుంటే చాలదు, అది వేరే కోణం. ఆ డబ్బును ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఏటా కొన్ని లక్షల బతుకులు తెల్లారిపోతున్నాయి. బతకడం నేర్పని చదువులు, డబ్బు శాస్త్రం నేర్వని బతుకులు. క్రెడిట్ కార్డు ఉంది కదా అని సంపాదించబోయే డబ్బును ముందుగానే లెక్కకు మించి ఖర్చు పెట్టి ఆనక అంగలార్చే జీవులు కోట్లలో. అమెరికాకు, ఆస్ట్రేలియాకు ఎక్కడికి పోయినా ఒకటే తీరు. కారు, ఇల్లు క్రెడిట్ కార్డుపై కొనేసి అటుపై జీవితాంతం ఈఎంఐ చెల్లిస్తూ బతకడం. ఉద్యోగం స్థిరంగా ఉండి ఈఎంఐ చెల్లిస్తే తప్పేంటి? అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. నిజమే. కానీ కొలువు పోతే
పిల్లలు స్కూల్లో ఉన్నంత వరకు పర్వాలేదు. అటుపై వారి కాలేజీ ఫీజులు ఒక పక్క, ఎప్పుడో కొన్న ఇంటి ఈఎంఐ మరో పక్క. ఒకటికి 2 కొలువులు చేస్తూ తాము ఇంటిని కొన్నామో, ఇల్లే తమ జీవితాన్ని కొనేసిందో అర్థం కాక మదనపడే దూర తీరాల జీవులెందరో. అందరి కోసం కొన్ని డబ్బు శాస్త్ర పాఠాలు. ఇంటి అద్దె, పచారీ సరుకుల ఖర్చు, బట్టలు, వాటర్ బిల్, పెట్రోల్ బిల్ లాంటి నెలవారీ ఇంటి ఖర్చులు, ఇలాంటివి ఒక లెక్క. ఇలాంటి ఖర్చుల కోసం మీరు అప్పు చేస్తున్నారు అంటే మాత్రం ప్రమాదం అంచుల్లో ఉన్నట్టే. ఎందుకు అప్పు చేయాల్సి వస్తోంది? ఆదాయాన్ని పెంచుకోలేరా? ఖర్చుల్ని తగ్గించుకోలేరా? ఆలోచించండి. ఇలాంటి నెలసరి ఖర్చులకు రెవెన్యూ వ్యయం. అప్పు చేస్తే దాన్ని ఎలా తీరుస్తారు? తీసుకున్న అప్పు ఇంతింతై రేపు ఉరితాడుగా మారే ప్రమాదం ఉంది. నేడు అప్పు చేసి పప్పుకూడు తింటే రేపు జైలా, మరణమా? చెల్లి లేదా కూతురు లేదా ఇంట్లో మరొకరి పెళ్లికి అప్పు చెయ్యాలా? నలుగురికి ఆడంబరంగా కనిపించి రేపు చిక్కుల్లో ఇరుక్కుంటారా? ఉన్నంతలో పెళ్లి చెయ్యలేరా? గద్ద చాలా పైకి ఎగిరిందని కోడి ఆ పని చేస్తుందా? కుక్క ఎగిరే ప్రయత్నం చేయడం చూసారా? తమ లిమిట్ వాటికి తెలుసు. మనుషులై పుట్టిన మనకు కనీసం వాటి స్థాయి, ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? డబ్బుని పాతి పెడితే చెట్టు మొలిచి డబ్బు కాయలు కాస్తుందా? డబ్బును సృష్టించాలి అంటే పని చెయ్యాలి. ఎవరో డబ్బు ఆధారంగా పని చేయాలి అంటే డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మనం బ్యాంకుల్లో డబ్బును రికరింగ్ సేవింగ్స్ అకౌంట్స్ రూపంలో డిపాజిట్ చేస్తాం. బ్యాంకు వారికి ఆదాయం ఎలా వస్తుంది? వారు కరెన్సీ నోట్లను విత్తనాల్లా పాతి పెడతారా ఏంటి? మనకు వారు ఎలా వడ్డీ ఇవ్వగలుగుతున్నారు? మనకు బ్యాంకు 7% వడ్డీ ఇస్తుంది అనుకుందాం. మనం జమ చేసిన డబ్బును వారు వేరే వారికి అప్పులిస్తారు. వారి వద్ద నుంచి 13 నుంచి 14% వడ్డీ వసూలు చేస్తారు. తేడా జీతాలు, అద్దెలు లాంటి ఖర్చులకు సరిపోతుంది. ఇంకాస్త మిగిలితే బ్యాంకుకు లాభం. అది లెక్క. బ్యాంకు నుంచి 14% ఇంట్రెస్టుకు అప్పు తీసుకున్న వారు ఏమి చేస్తారు? చాలా మటుకు ఇలా అప్పు తీసుకునేవారు దాన్ని వ్యాపారానికి పెట్టుబడిగా పెడతారు. పై ఉదాహరణలో పాతబస్తీ వడ్డీ వ్యాపారి నూటికి నెలకు 10 రూపాయలు వడ్డీ, అంటే బ్యాంకు లెక్కలో చెప్పాలంటే 120% వడ్డీ. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు 120%, పోనీ తక్కువంటే నూటికి నెలకు 5 రూపాయలు, అంటే 60%. ఇంకా తక్కువంటే నాయుడప్ప ఫైనాన్స్ కంపెనీ చెల్లించినట్టు నూటికి నెలకు 2 రూపాయలు, అంటే 24%. బయట వడ్డీ రేట్లు ఇలా ఉంటే బ్యాంకులు కేవలం 14%కే అప్పులిస్తున్నాయి. ఎందుకు? వారికి పిచ్చా, వెర్రా? మన దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలో 10% ప్రాఫిట్ వస్తే అది గొప్ప బిజినెస్ కింద లెక్క. కనీసం 10% ప్రాఫిట్ రాకుండా కూనారిల్లే వ్యాపారాలు ఎన్నో. అరుదుగా 20% లాభాలు, మహా అరుదుగా 36%. ఇప్పుడు ఆలోచించండి, నాయుడప్ప ఫైనాన్స్ సామ్రాజ్యం ఎందుకు కుప్పకూలింది? తన కంపెనీలో పెట్టుబడి పెట్టేవారికి ఆయన 24% ఇచ్చేవాడు. అంటే ఆయన కంపెనీకి కనీసం 36% రాబడి ఉండాలి. 36% లాభాలు వచ్చే కంపెనీలు ఎన్ని? ఏదో ఇన్ఫోసిస్ లాంటి సంస్థ, అది అప్పుడప్పుడు. వారు నాయుడప్ప దగ్గర అప్పు చేయరు. నాయుడప్ప రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాడు. మహా అంటే రియల్ ఎస్టేట్ 5 ఏళ్లకు డబుల్ అవుతుంది, అంటే 20% ఇంట్రెస్ట్. నాయుడప్పకు రియల్ ఎస్టేట్ సజావుగా సాగితే వచ్చేది 20%. ఆయన జనాలకివ్వాల్సింది 24%. అంటే ఆయన ఫైనాన్స్ వ్యాపారం గర్భంలోనే మరణించిన శిశువు. ఫండమెంటల్స్ సరిగా లేవు. ఏదో కొన్నాళ్లు వస్తున్న డబ్బుతో రొటేట్ చేసి బాగుందనిపించాడు. ఆర్థిక శాస్త్రం చదివిన అరవిందరావు ఒక పెన్ను పేపర్ తీసుకుని లెక్క వేసుకుంటే ఇది మృత శిశువు అని అర్థమైపోయి ఉండేది. కానీ నలుగురితో నారాయణ మెంటాలిటీ. అందరూ వేసుకున్నారని కరోనా వాక్సిన్ వేసుకుని కీర్తిశేషులైన ఎంతో మందిని చూశాం. కృషి బ్యాంకు మసైపోవడానికి, చార్మినార్ బ్యాంకు మూసి వరదల్లో కొట్టుకుని పోవడానికి, ఏటేటా ప్రతి కాలనీలో ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు దివాలా తీసిపోవడానికి కారణం ఇదే. గుర్తు పెట్టుకోండి, 100కి నెలకు మహా అంటే 18%. ఆరోగ్యం బాగాలేదు, వెంటనే ఆసుపత్రికి డబ్బులు కావాలి లాంటి ఎమర్జెన్సీల్లో 24%. అంతకు మించి ఎక్కువ వడ్డీకి మీరు అప్పు తీసుకుంటే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టే. అదేవిధంగా 24%, అంతకంటే ఎక్కువ వడ్డీ ఇస్తాము అని చెప్పే నాయుడప్ప ఫైనాన్స్ లాంటి సంస్థలో మీరు డిపాజిట్ చేస్తే మీ డబ్బులకు మీరు తిలోదకాలు ఇచ్చుకున్నట్టే. అప్పు లేనిది అమెరికాకైనా తెల్లారదు, నిజమే. కానీ తీసుకునే మొత్తం ఎంత? దానికి మీరు చెల్లించే వడ్డీ ఎంత? తీసుకున్న అప్పుతో మీరు ఏదైనా సంపదను సృష్టిస్తున్నారా? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఏంటది?
వచ్చే లాభాలు ఎంత, రిస్క్ ఎంత, నష్టాలు వస్తే వాటిని ఎలా భరిస్తారు? బ్యాంకులు కొలాటరల్ లేకుండా సాధారణ జనానికి అప్పు ఇవ్వవు. బిజినెస్లో నష్టం వస్తే ఆ ఆస్తిని అమ్మి వారు సొమ్ము రాబట్టుకుంటారు. అదే రీతిలో మీ అంతా మీరు లెక్క పెట్టుకోవాలి. పెట్టిన పెట్టుబడి ఎంత రాబడినిస్తుంది, లెక్క తప్పైతే ఏంటి అని. ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నీ ఒకేసారి చెప్పాలంటే ఎలా? ఒకటికి 2-3 సార్లు వినండి. విని అర్థం చేసుకోండి. నలుగురికి పంచండి. ఎందుకంటే సరైన విజ్ఞానమే సంతోషకర జీవితాన్నిస్తుంది. అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే జీవిత పరమార్థం తెలుస్తుంది.